29వ ఈ కీర్తన భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించేవారమై ఉందాం. ఈ కీర్తనలో ఉన్నటువంటి 11 వచనాల సారాంశం ఒకటే: దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా దేవుని నామాన్ని ఘనపరిచేవారికి ఉండాలని, అలా ఎవరైతే ఘనపరిచేవారికి ఉంటారో వారిని దేవుడు బలపరిచేవాడిగా, సమాధానపరిచేవారిగా, ఆశీర్వదించేవారికి ఉంటారని దావీదు భక్తుడు తన అనుభవాన్ని కీర్తనలో పొందుపరిచారు. ఎందుకొరకు మనము దేవుణ్ణి ఘనపరచాలంటే, లోకంలో దుష్టుడైన సాతాను ఉన్నాడు. వాడు లోకాశలను ప్రతి మానవులోనికి పంపించి దేవునికి దూరం చేస్తూ ఉన్నాడు. అనగా దేవుని ఆశీర్వాదాలకు దూరం చేస్తున్నాడు. అయితే ఒక మాటలో చెప్పాలంటే, లోకమేమో ప్రతి మానవుణ్ణి బలహీన పరిచేదిగుంది, నెమ్మది లేని వారిగా చేసింది. బలహీనత అనేది ఎప్పుడైతే మనలోకి వచ్చిందో మన ప్రాణానికి నెమ్మది ఉండదు. ఆ రీతిగా లోకం మనల్ని బలహీనపరుస్తుంది, నెమ్మది లేని వారిగా చేస్తుంది. లోకం అనగా ఏమిటంటే లోకాసులు. ఇక్కడ చెబుతున్న మాటకు లోకాసులు అని అర్థం. లోకం అనగా మనుషులని ఉంది, దేవుడు చేసిన లోకం. ఈ లోకాసులనే లోకాన్ని దుష్టుడైన సాతాను చేశాడు. అందుకనే నేత్రాస, శరీరేచ, జీవపటంబములు అనేవి ఇది దేవుని వల్ల కలిగినవి కావని రాయబడి ఉంది. మనుషులంటే దేవుడు చేశాడు, కానీ ఈ లోకాసులు అనేవి దేవుడు కలగ చేయలేదు. ఈ మనుషుల మనసులు పాడు చేయడానికి, ఈ మానవులను దేవునికి దూరం చేయడానికి, దేవుని గణపరచకుండా చేయడానికి లోకాసులు అనేవి సాతాను సృష్టి. ఈ లోకాసులు ఎప్పుడైతే మనలోకి వస్తాయో మనము లోకాన్ని ప్రేమించేవారిగా మారిపోతాం, దేవునికి విరోధులుగా మారిపోతాం. అందుకే లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా అంటాడు. కనుక ప్రియులారా గమనించాలి, దేవుని బిడ్డలమైన మనం దేవుణ్ణి ప్రేమించేవారికి ఉండాలి. అనగా దేవుణ్ణి ఘనపరచుట అంటే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించడం అనగా దేవుని సహాయం కొరకు కనిపెట్టడం. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని సహాయం కొరకు ఎదురు చూడడమే దేవుణ్ణి ప్రేమించడం. ఈ కీర్తనలో దావీదు భక్తుని యొక్క అనుభవం ఏమిటంటే, అతడు ఈ లోకములో జీవిస్తుండగా ఆయన శరీరములో కూడా, ఆయన జీవితంలో కూడా అనేకమైన బలహీనతలు ఎదురయ్యాయట. అనేక రీతిలుగా అనేక బలహీనతలు ఎదురైనప్పుడు తన్ను బలపరిచే దేవుని వైపు చూడగా అతడు బలపరచబడ్డాడని, నెమ్మది లేని తన జీవితానికి నెమ్మదిని దేవుడే ఇచ్చాడని, దేవుడే మన బలపరిచేవాడు, దేవుడే మనకి సమాధానమును అనగా నెమ్మదిని ఇచ్చేవాడని ఎరిగి ఈ కీర్తన ద్వారా తన అనుభవాన్ని తెలియజేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28 నుంచి 31 వరకు రాయబడిన మాటలు ఒకసారి మనం చూస్తే అక్కడ దైవ సంకల్పం ఏమైనదో మన పట్ల రాయబడి ఉంది. మీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. భక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్సులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా,
దేవుని బిడ్డలు ఈ సత్యాన్ని తెలుసుకోవాలండి. భూదిగంతములను సృజించిన దేవుడు నిత్యుడగు దేవుడు, అనగా నిత్యము ఒకే రీతిగా ఉన్న దేవుడు. అందుకంటాడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు అంటాడు. దేవుని స్తోత్రం చెబుదామా? కనుక భూదిగంతాలను సృజించిన దేవుడు నిత్యుడగు దేవుడు, నిత్యము ఉండేవాడు. ఆయన ఎన్నడూ సొమ్మశలుడు, ఎన్నడూ అలయడు. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యం. సమస్యలు వారికి బలమిచ్చేవాడు ఆయనే. భక్తిహీనులకు అనగా శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయవాడు ఆయనే. బాలురు సమస్యలుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని స్తోత్రం. ఎందుకు యెషయా ప్రవక్త ద్వారా దేవుడి మాటలు పలికించాడంటే, లోకములో అనగా ఈ మానవ లోకములో లోకాసులు అనేవి సాతాను కలగజేశాడు. ఈ లోకాసులు మానవుల్లో ప్రవేశించి సొమ్మసిల్లేవారుగా, అలసిపోయేవారిగా చేస్తాయట. అవి ఎప్పటి నుంచి అంటే బాల్య దినములోనే లోకాసులు ఈ మానవుల్లో సాతాను ప్రవేశపెట్టేస్తున్నాడట. బాల్య దినాల్లోనే. కనుక ప్రియులారా, బాలురు సమస్యలు పోతున్నారు, అలసిపోతున్నారు. ఎందుకొరకంటే వారిలో లోకాసులు అనేవి ప్రవేశించి వారిని అలసిపోయేవారిగా, సొమ్మసిల్లేవారిగా మార్చేశారు. పూర్వకాలంలో ఈ విషయాలు మరుగుగా ఉండేయండి. ఇప్పుడు చాలా తేటతెల్లం అయిపోయాయి. బాలురు చిన్న వయసులోనే వారు కలిగి ఉండకూడని అలవాట్లు ఎన్నో కలిగి ఉన్నారు. ఈనాడు బాల్య దినాల్లోనే వ్యసనాలు వచ్చేస్తున్నాయి వారిలోకి. ఎందుకంటే వారిలో లోకాసులైనవి ప్రవేశించి, నేత్రాస, శరీరేచ్ఛ, జీవటంబాలు ప్రవేశించి బాల్య దినముల్లోనే వారు జీవితం పాడు చేసుకుంటున్నారండి. అలిసి సొమ్మసిల్లిపోతున్నారు, అలసిపోతున్నారు, భయంకర వ్యసనాలకు బానిసలైపోతున్నారు. యవనస్తులైతే తప్పగా తొట్టిల్లుతారన్నాడు. యవన ప్రాయం వచ్చేటప్పటికి లోకాసులు అనే వారిని చుట్టుముట్టేస్తాయి. యవన ప్రాయం అటువంటిది. ఆ యవన ప్రాయం అనేది ఎప్పుడైతే మానవులోకి వచ్చాయో వారిని లోకాసులు చుట్టుముట్టేస్తాయండి. ఆ లోకాసులు అనే వారిని తొట్టిల్లింపజేస్తాయి. కనుక ప్రియులారా, దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారట. హల్లెలూయా. అందుకన్నాడు, బాలుడు నడవలసిన మార్గములో వారికి నేర్పించమన్నాడు. కనుక ఈనాడు సండే స్కూల్ ఎందుకు పెడుతున్నారంటే అందుకోసమే. వారు బాల్య దినమందే దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవారిగా మార్చాలని ప్రయాసతో మనకు దేవుడిచ్చిన పరిచర్య ప్రారంభం నుండి సండే స్కూల్ ఏర్పాటు చేస్తాం. దేవుని స్తోత్రం. సండే స్కూల్ అనేది అనేక సంవత్సరాల నుంచి జరిగిస్తున్నాం. ఎందుకంటే బాలురను ఈ బాల్య దినాల యందే, చిన్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ బాల్య దినములందే దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవారిగా సిద్ధపరచాలని, వారికి దేవుని కొరకు తెలియచేయాలి. ఆయన నిత్యము మనతో ఉండేవాడు. ఆయన అలసిపోడు, సొమ్మసిల్లిపోడు. ఎందుకంటే లోకాసులు అనేవి ఆయన దరిదోపులకే రాలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ మానవుల్లోకి ఎందుకు వస్తాయంటే మానవుల్లో చెడుతనం అనేది ఆదామవులు తిన్న వృక్షఫలం ద్వారా ప్రవేశించింది కనుక ఈ మానవులో ఉన్న చెడుతనం లోకాసులకు బానిసలుగా మార్చేస్తుంది. అయితే దేవుళ్ళో చెడుగనేది లేదండి. దేవుని స్తోత్రం. ఈ చెడుగనేది ఉన్నవాడు దేవుడు కానే కాడు.
మచ్చైనను డాగైనను ముడతైన మరే కలంకము లేని వాడే దేవుడు అంటే. స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. కనుక ప్రియుల, అటువంటి దేవుని కొరకు ఎదురు చూసేవా, దేవుని కొరకు ఎదురు చూడాలంటే దేవుని కొరకు నీకు ఎరిగి ఉండాలి. దేవుని శక్తి ఎంతో నీకు తెలియాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు ఎరిగి ఉంటే ఆ దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తావు. అయితే మన దేవుడు ఏమై ఉన్నాడో నిజంగా నువ్వు తెలుసుకోగలిగితే, మన ఆరాధిస్తున్న దేవుడు సమస్త సృష్టిని మాట ద్వారా కలగజేసిన వాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. ఆయన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని చేసిన వాడు. ఆయన నోటి మాట ద్వారా సృష్టిని శాసించగలవాడు. అంతేకాదు తన నోటి మాట ద్వారా నీ నా మన బ్రతుకులను మార్చగలవాడు, బాగు చేయగలవాడు. ఈ విషయాన్ని నిజంగా మనం తిరిగి ఉంటే దేవుని సహాయం కొరకు ఎదురు చూడకుండా ఉండలేమండి. మన జీవితాన్ని బాగు చేసేవాడు ఆయన ఒక్కడే. మనలోనూ చెడుతనాన్ని తొలగించేవాడు, మంచిని మనలో స్థాపించేవాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆ దేవుడు అంటే మచ్చైనను డాగైనను ముడతైనను మరే కలంకము లేనివాడే దేవుడు. దేవునికి స్తోత్రా. లోకము అనేక మంది దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు. వారి చరిత్ర ఉందండి. వారిలో ఎన్నో చెడుతనాలు, చెడు సాక్ష్యం ఉంది. మచ్చలు ఉన్నాయి, డాగులు ఉన్నాయి, ముడతలు ఉన్నాయి, కలంకాలు ఉన్నాయి. కలంకము లేనివాడు ఎవరంటే ప్రభు అయినా యేసు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఒక్కడే కలంకము లేనివాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. అందుకంటాడు, నాలో ఏదైనా పాపము ఉందేమో ఎవరైనా నిరూపించగలరా అని సవాలు విసిరాడు ఆయన. ఎవరూ నిరూపించలేకపోయారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎందుకంటే పాపలోకములో ప్రత్యేకించబడిన వాడు ఆయన. అటువంటి దేవుని సహాయం కొరకు కనిపెట్టే మనసు మనకుంటే ఆయన మనకు నూతన బలాన్ని ఇస్తాడు, నూతన శక్తితో నింపుతాడు. పక్షిరాజు వలె యవ్వనాన్ని ఇస్తాడు. రెక్కల చాపి పైకెగిరిపోయే, సమస్యలుగా నడిచిపోయే, అలయక పరిగెత్తే గొప్ప నూతన బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని కొరకు మనకు తెలియాలి ముందు ఆయన మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడని, ఆయన నోటి మాట ద్వారా సమస్తమును కలగజేశాడని, ఆయన నోటి మాట ద్వారా సృష్టిని శాసించే దేవుడని, ఆయన నోటి మాటే నా నీ మన బ్రతుకులను బాగు చేసేదని నిజముగా ఎరిగి ఉంటే ఆయన కొరకు కనిపెట్టకుండా ఎదురు చూడకుండా ఉండలేవు. దేవుని స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు ఎదురు చూసే మనసు మనలో ఉండాలండి. లోకములో ఉన్నవారి కోసం కాదు, దేవుని కొరకు ఎదురు చూసే మనసు మనకు ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూసే మనసు ఎప్పుడైతే నీకుందో ఆయన నీకు నూతన బలాన్ని ఇస్తాడు, నెమ్మది గల జీవితాన్ని ఇస్తాడు. బలం ఎప్పుడైతే మనలోకి వచ్చిందో, ఆరోగ్యం వచ్చిందో, ప్రాణానికి నెమ్మది. బలహీనులకే సమాధానం ఉండదు. మనలో ఏదైనా బలహీనత ఉంటే వారికి సమాధానం ఉండదు. బలహీనత అనేది అనేక రీతులుగా ఉంటుందండి. వ్యసనాలు కూడా ఒక బలహీనత, రోగం అనేది ఒక బలహీనత. ఇటువంటి బలహీనతలు మానవునికి సమాధానం లేని వారిగా చేస్తుంది. అటువంటి మనం ఆ దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తే ఆయన మనకు నూతన బలాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన మనసెరిగిన మంచి దేవుడు. నిజంగా ఆయన నమ్ముకున్న నీవు ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా లేదో ఆయన చూస్తున్నాడండి. నటిస్తే ఆయన వద్ద కుదరదు, నటనాభక్తి కుదరదు. ఎదురు చూసే మనసు కావాలి, ఎదురు చూసే మనసు కావాలి. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయం 17 నుంచి చదివినట్లయితే దేవుడైన యెహోవా అక్కడ ఆదాముతో అంటాడు,
నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిన్నావు గనుక నీ నిమిత్తం ఈ నేల శపించబడింది. చాలా మంది స్తోత్రం చెల్లించండి. ఆదాము దేవుని సహాయం కొరకు ఎదురు చూడవలసిన వాడు. ఎప్పుడైతే తన భార్య మాట విని దేవుడు తినొద్దనే వృక్షఫలం తిన్నాడో, ఆ వృక్షఫలములో ఉన్న చెడుగు ఆయనలో ప్రవేశించి, దేవుడు ముందే చెప్పాడు, ఆ వృక్షఫలం తినకండి, అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం, అది తిన్న రోజున మీరు చేస్తారంటే చెడుతనం మీలోకి వస్తుంది, నా సన్నిధికి దూరం అయిపోతారని చెప్పాడు. ఆ తినకూడని వృక్షఫలాన్ని దేవుడు తినొద్దని చెప్తే తన భార్య అయిన అవ్వ చెప్పిన మాట విని ఆ వృక్ష ఫలాన్ని తిని చెడుతనాన్ని తెచ్చుకున్నాడు ఆదాము. కాబట్టి అంటాడు దేవుడు, ఇదిగో నిన్ను బట్టి మిమ్మల్ని బట్టి భూమిని శపిస్తున్నాను. అంతవరకు ఈ లోయలు, కొండలు, గుట్టలు, మెట్టలు, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు లేవండి, భూమి మీద లేవట. బైబిల్లో ఉంది ఈ విషయాలు. ఆదామవ్వలు చేసిన అతిక్రమాన్ని బట్టి, వారు చెడుతనాన్ని ఆస్వాదించడం వల్ల దేవుడి భూమిని శపించాడు. గుట్టలుగా, మెట్టలుగా, లోయలుగా, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిపించేశాడు దేవుడు. అది శాపగ్రస్తం. అందుకని భూలోకం శాపగ్రస్తమైనది. మనం ఇక్కడే ఉంటే అవి కనపడో, నలుమూలలో నలుదేశాలు, నలు రాష్ట్రాలు తిరిగిరండి, అసలు తెలుస్తుంది ఈ భూమి ఎలాగుందో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది ఎందుకు నివాసయోగ్యమైన భూమి నిరాకారంగా మారిపోయిందంటే, మానవుడు దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుడు తినవద్దన వృక్షఫలం తినడం ద్వారా వచ్చింది. దేవునికి స్తోత్రం. కనుకని ఆదామవ్వలు దేవుని సన్నిధికి దూరం అయిపోయారండి, బలహీనులైపోయారు. అందుకే అంటాడు, ఆదామా నువ్వు ఎక్కడనే దేవుడు పిలిచినప్పుడు, ఏదేను తోటలోకి వచ్చి పిలిచినప్పుడు ఆదాము అంటాడు, నీ స్వరం వినేటప్పటికీ అయ్యో మేము దిగంబరమై ఉన్నాం, అందుకే చెట్లు చాటున భయంతో దాగున్నాం అంటాడు. పాప భీతి ఆదామవ్వలను అలుముకుంది. దేవునికి స్తోత్రం. ఈ పాపం అనేది సిగ్గుమాలిన వారిగా మార్చేస్తుంది. ఈ పాప భీతి దేవుని ఎదుటికి వెళ్లకుండా చేస్తుంది. అందుకనే దేవుని స్వరం వినేటప్పటికి భయపడి దాక్కున్నారు ఆదామవ్వలు. ఈనాడు కూడా చాలామంది దేవుని స్వరం వినేటప్పటికి దాక్కుంటున్నారండి. దేవుని మాటలంటే వారికి ఎంత భయమో. కారణం ఏంటంటే వారిలో చెడుతనం ఉంది. వారు దేవునికి అప్పగించుకున్న వారు కాదు. నిజంగా నువ్వు నీ చెడుతనం నీళ్ళని తొలగిపోవాలంటే దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి. అందుకే దేవుడు పదే పదే ఆదామవ్వలను ప్రశ్నించాడు. ఆదామా, నేను తినకూడదని వృక్షఫలంగా తిన్నావా అన్నాడు. తిన్నానని ఒప్పుకుంటే బాగుంది. ఇగో నాకు సాటైన సాయం ఇచ్చావే, ఈ స్త్రీ నాకు ఇచ్చింది, తిన్నాను అన్నాడు. స్త్రీని అడిగాడు. ఆమె కూడా నేను తిన్నానని క్షమించండి అంటలేదు, ఈ సర్పమే నన్ను మోసపుచ్చింది. అందుకే వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నించారండి. ఒప్పుకొని ఉంటే దేవదేవుడు వారిని బలపరిచి ఉండేవాడు, వారి దిగంబరత్వాన్ని తీసివేసి ఉండేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే, ఆ తీసివేయలేదు కానీ దిగంబరత్వాన్ని ఏం చేశాడు ఆయన? చర్మపు చొక్కాయలతో కప్పేశాడు దేవుడు. చర్మపు చొక్కాయలతో ఆ దిగంబరత్వాన్ని కప్పేశాడు. ఆ దిగంబరత్వం పోవాలంటే ఆయన స్త్రీనందు పుట్టేవాడు కావాలి, స్త్రీ సంతానము లోకానికి రావాలి, అప్పుడే నీ దిగంబరత్వం పోతుందని ముందే చెప్పేశాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనుషుడు ఎందుకు బలహీనుడు అయ్యాడంటే, ఈ చెడుతనం అనేది, చెడుగు అనేది మానవులకు రాగానే మానవుడు బలహీనుడైపోయాడు. నేత్రాస, శరీరేచ్ఛ, జీవటమ, లోకాసులతో నింపబడి బలహీనుడై దేవుని స్వరం వినడానికి కూడా మనసు లేకుండా దైవ సన్నిధికి దూరం అయిపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. అటువంటి మానవుడిని మరలా బలపరచాలని, నెమ్మది లేని మానవుని జీవితానికి నెమ్మదినివ్వాలని
దేవదేవుడు తన స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అది హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి రాయబడింది. పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మానవులతో మాట్లాడడం మానేలేదండి. ఎందుకొరకంటే బలహీనుడైన మానవుణ్ణి బలపరచాలని, సమాధానము లేని మానవుని జీవితంలో సమాధానమును అనుగ్రహించాలని ఆ దేవదేవుడు తన స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. 6వ అధ్యాయం 12వ వచనం చదవండి దయతో. న్యాయాధిపతుల గ్రంథం యెహోషువ తర్వాత ఉంటుంది. 6:12 యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, దేవుడు మాకు తోడై ఉన్న ఎడల ఇది అంతయో మాకు ఎలా సంభవించెను. చాలమ్మా, స్తోత్రం చెల్లించండి. 2 చేతులు కూడా తెచ్చిన పైకెత్తి స్తోత్రం చెబుతారా? బోరలు బిగ్గరగా ఊతారా? పాతకాలం వస్తుంది కానీ చేతులు బలపరచబడాలంటే మీ చేతులు దేవుని వైపు ఎత్తండి, స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గిద్యోను అనే న్యాయాధిపతి ఉన్నాడు. అది న్యాయాధిపతుల కాలం. దేవుని ప్రజలకు న్యాయము చేకూర్చడానికి దేవుడే కొంతమంది న్యాయాధిపతులను నియమిస్తూ వచ్చాడు. అందులో ఒకడు గిద్యోను. ఇశ్రాయేలు ప్రజలకు వారి పక్షమున న్యాయము చేయడానికి న్యాయాధిపతిగా దేవుని చేత ఏర్పరచబడిన వాడే. కానీ ఆ గిద్యోను దేవుని సహాయం కొరకు ఎదురు చూడలేని పరిస్థితులు వచ్చాయట. ఆ మిద్యాను దేశంలో వారు బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఇశ్రాయేలు ప్రజలు పంటలు పండిస్తుంటే ఆ మిద్యానీయులు వచ్చి పండిన పంటలు ఎత్తుకుపోతున్నారంట. వీరి కష్టార్జితను హరించేస్తున్నారట. అయితే అటువంటి శత్రువులైన మిద్యానుల చేతిలోంచి విడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు వారికి తోడుగా ఉన్నాడు. కానీ ఆయన కొరకు ఎదురు చూడకుండా, ఆయన సహాయం కొరకు కనిపెట్టకుండా ఈ గిద్యోను మిద్యానీయులకు భయపడి తన గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నాడట. అది చూశాడు దేవుడు. దేవుని పిల్లలు దేవుడు ఎప్పుడు కూడా తన ఏర్పరచుకున్న పిల్లలను విడిచిపెట్టడండి. వారిని గమనిస్తూనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. వారిపై కనుదృష్టి ఉంచుతాడు ఆయన. మనమైతే ఆయన మర్చిపోతుంటాం, కానీ ఆయన అన్నాడు వాళ్ళని మర్చిపోయే దేవుడు కాడండి. కనుక దేవుడు తన దూతను పంపించాడు. దేవుని దూత వచ్చి గిద్యోనుతో పలికిన మాట ఏంటో తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా. అంటే గిద్యోను అనలేదు, గిద్యోను అనొచ్చు కదా, అనలేదండి. పరాక్రమము గల బలాఢ్యుడా అంటే బల పరాక్రమ గల దేవుణ్ణి నమ్ముకున్నావు నీవు. లోకములోకెల్లా గొప్పవాడై ఉన్న లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడైనా సర్వశక్తి గల దేవుని నమ్ముకున్న నీవు పరాక్రమము గల బలాఢ్యుడు. అటువంటి ఆయన వైపు చూడకుండా ఎందుకు శత్రువులైన మిద్యానీయుల వైపు చూస్తున్నావు? మీ కష్టార్జితను హరించి వేస్తున్నా వారి వైపు ఎందుకు చూస్తున్నావు నువ్వు? వారి చేతి నుంచి విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు నీ దేవుడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. యేసుని ప్రజలు బలవంతులు,
వెంబడించువారు. ప్రజలు బలవంతులండి లోకం ఉన్నవారు అందరికంటే. ఎందుకంటే దేవుడు నిత్యుడగు దేవుడైన, సర్వశక్తి గలవాడైన, మాట ద్వారా సృష్టిని సృజించిన వాడైన అంత గొప్ప దేవుని కలిగిన మనం బలహీనులం కాము, బలవంతులం. దేవుని స్తోత్రం. సర్వశక్తి గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడని విశ్వాసాన్ని గిద్యోను కోల్పోయాడు. కనుకనే మిద్యానీయులకు భయపడి తన పొలంలో పడిన గోధుమలను, తను సేద్యం చేసిన గోధుమలను తన గానుగు చాటు నుండి దొల్లగొట్టుకున్నాడంట. అందుకే దేవుడు తన దూతను పంపించి గిద్యోను ఎంత పరాక్రమ గలవాడో తెలియజేస్తున్నాడు. నువ్వు బలహీనుడు కాదు నాయన, పరాక్రమము గల బలాఢ్యుడవు నీవు. దేవుని స్తోత్రం. నువ్వు బలహీనుడు కాదు, పరాక్రమ గల బలవంతుడవు. ఎందుకు నీకంత బలహీనత వచ్చింది అని దేవదూత హెచ్చరిస్తున్నాడు గిద్యోను. గిద్యోను అంటాడు, నిజంగా దేవుడు మాకు తోడుగా ఉంటే ఎన్ని ఎలా జరుగుతున్నాయి అంటే, మేము పండించిన పంటలన్నీ కూడా శత్రువులైన మిద్యానీయులు ఎందుకు ఎత్తుకుపోతున్నారు, మా కష్టార్జితను ఎందుకు దోచుకుంటున్నారు, ఎందుకు మేము మిద్యానీయులకు మేము దాసులుగా బానిసలుగా మారిపోయాం అని ప్రశ్నిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎందుకు వారు బలహీనులు అయ్యారంటే, వారు దేవుని చిత్తాన్ని జరిగించలేదు, దేవునికి ఇష్టలుగా జీవించలేదు. వారి ఇష్టానుసారమైన జీవితాలను బట్టి దేవుడు మిద్యానీయులకు బానిసలుగా అప్పగించాడు బుద్ధి చెప్పడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారిని మిద్యానీయులకు అప్పగించినా కానీ దేవుడు మాత్రం వారిని మర్చిపోలేదు. ఆ శత్రువుల చేతులోంచి విడిపించాలని, బలహీనులైన ఇశ్రాయేలు ప్రజలను బలవంతులుగా చేయాలని, నెమ్మది లేని వారి జీవితాల్లో నెమ్మదినివ్వాలని దేవదేవుడు తన దూతను పంపించి వారితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి గిద్యోను నమ్మట్లేదు, కొన్ని సూచనలు అడిగాడు. ఆ సూచనలు కూడా దేవుడు నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. అయ్యో యుద్ధాయుధాలు లేవన్నాడు. ఆ యుద్ధాయుధాలు నీలోనే ఉన్నాయిరా బాబు అని జ్ఞాపకం చేశాడు. సైన్యం అన్నాడు. సైన్యం ఎంత సైన్యం కావాలో కూడా దేవుడే నిర్ణయించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కేవలం 300 మందిని పంపించి యుద్ధం చేయకుండానే మిద్యానీయులను దేవుడు వారి వశానికి అప్పగించాడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఎంత గొప్ప దేవుడండి. దేవుని కొరకు ఎదురు చూసేవారు కొంతమంది ఉంటే చాలండి, వందలాది మంది వేలాది మంది అక్కర్లా. దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవారు కొద్దిమంది ఉంటే చాలు, వారి ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఒక సెలయేరు వద్దకు తీసుకెళ్ళు, వాళ్ళందరూ కూడా నీళ్లు త్రాగమని చెప్పు. అందులో కుక్క కతుకున్నట్లుగా ఎవరైతే తాగుతారో వారిని మాత్రమే ప్రత్యేకపరచు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ప్రత్యేకపరచు అన్నాడు. మరి ఆ కుక్క కొతున్నట్టుగా నీళ్లు త్రాగేవారు. కుక్క నీళ్లు తాగడం ఎవరైనా చూసారా? నీళ్ళు ఎవరైనా చూస్తే చేతులెత్తాను. అసలు ఊళ్ళో ఉన్నారా లేదా ఈ లోకంలో? కుక్క నీళ్లు తాగడం ఎవరన్నా చూసారా? చూడదమ్మా మీరు? అయ్యి బాబు, నేలోళ్ళు చూడదా? కుక్క నీళ్ళు తాగడం చూడదా? ఓ పని చేయి, బోలు నిండా నీళ్ళు పట్టి ఆ కుక్క ఎప్పుడు వచ్చి నీళ్ళు తాగుతా కనిపెట్టాడు కూర్చో దూరంగా ఉంది. కొత్త ఇల్లు ఎదరకుండా ఉంది కదా, మీకు పైపు ఉంది కదా, పెట్టి చూడు సార్ నీళ్ళు ఎలా తాగు నాకు చెప్పాలి. స్తోత్రం చెల్లించాను. ఎలా తాగుతుంది? నాలుగుతో గతుకుతా తాగుతుంది. గేది, ఆవు ఇవన్నీ ఎలా తాగుతాయి? ఏనుగు ఇవన్నీ కూడా ఎలా తాగుతాయి? నోరెట్టి ఓ లాగింతాయి. మనం టీ తాగడం కొన్ని చూసారా? కొన్ని మీ తాత టీ తాగడం చూసావా? మీ తాతయ్య టీ తాగడం చూసావా? ఎలా తాగుతాడు? పోసేసుకుంటాడా? కొద్దిగా తాగుతాడా? చెప్పమ్మాయి. అలాగే తాగుతుంది కుక్క అంటే. దేవుని స్తోత్రం చెప్పించండి. అంటే ప్రార్థనా జీవితం, దేవుని సహాయం కొరకు కనిపెట్టేవారు ఎప్పుడు కూడా ఆతురపడరు. హల్లెలూయా. ఆవేశపడరు. దేవుని స్తోత్రం.
ఆవేశపడరు. దేవుని సహాయం కొరకు కనిపెట్టడం అనేది అలా ఉంటుంది. దేవుని స్తుతించండి. కనిపెట్టాలి ఆయన సహాయం చేసే వరకు. మన కడుపు నిండే వరకు ఎలాగైతే కొంచెం కొంచెంగా తీసుకుంటుందో కుక్క, ఆ రీతిగానే దేవుని ప్రజలైన వారు దాన్ని ప్రార్థనా జీవితంతో పోల్చాడు భక్తుడు. దానికోసం చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. ముందుకు వెళ్ళిపోదాం. మరి ఒక సబ్జెక్ట్లో వస్తే చూద్దాం. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరము. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చూసినట్టయితే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నారు. ఆ 19వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. అతడు చదవనివ్వండి, అనుగ్గాన్ని చదవనివ్వండి అమ్మా. తానొక దినము ఒక దిన ప్రయాణం, మళ్ళీ బాగా చదవండి అది అతడు ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా మా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడంట. అందరూ స్తోత్రం చెల్లించండి. ఎవరైనా ప్రవక్త అయినా ఏలియా, ప్రవక్త అయిన ఏలియా దీర్ఘదర్శి, దేవుని యొక్క అగ్నినే దించినవాడు, దేవుని నామములు ఎన్నో అద్భుతాలు చేసిన గొప్ప భక్తుడు ఆయన. అటువంటి భక్తుడైన ప్రవక్త అయిన ఏలియా యెజెబెలు, అహాబు రాజు యొక్క భార్య అయిన యెజెబెలు యొక్క మాటలకు భయపడ్డాడట. యెజెబెలు మాటలకు భయపడి ప్రాణ భయంతో ఒక రోజు ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. రోజంతా ప్రయాణం చేశాడండి. అరణ్యంలో ప్రయాణం చేసి ఒక బదరీ వృక్షం కింద కూర్చుని దేవునికి మొరపెడుతున్నాడట. దేవా యెహోవా, ఎంత మట్టుకు చాలు, నా పితరుల కంటే గొప్పవాణి ఏమీ కాదు నేను, ఇక నా ప్రాణాన్ని తీసుకోమంటున్నాడంట. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ యెజెబెలు చేతిలో పడి చావడం కంటే మీరే నా ప్రాణాన్ని తీసుకోండి అని దేవుడికి మొరపెడుతున్నాడట. యెజెబెలు యొక్క మాటలు ఏలియా ప్రవక్తను బలహీనుడిగా మార్చేశాయి. దేవుని స్తోత్రం. ఈనాడు కూడా అనేక మంది మాట్లాడుతున్న మాటలు మనల్ని బలహీనులుగా చేస్తాయండి, సమాధానం లేని వారిగా చేస్తాయి. చాలామంది అంటారు కత్తితో నరకక్కర్లేదు కానీ మాటలతోనే చంపేస్తున్నారంటారు. కొంతమంది మాటలు మనల్ని బలహీన పరిచేస్తాయండి, సమాధానం లేని వారిగా మార్చేస్తాయండి. కనుక అవి లోక సంబంధమైన మాటలు అంటారు. అందుకనే వాటిని యెజెబెలు పలికిన మాటలు ప్రవక్త అయిన ఏలియాను బలహీనుడిగా మార్చేశాయి, సమాధానం లేనివాడిగా చేసేసాయి. ఆయన బదరీ వృక్షం కింద కూర్చుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు తన దూతను పంపించాడంట, ఏలియాని లేపుతున్నాడు. ఇదిగో నీ తల దగ్గర నేను సిద్ధపరిచిన రొట్టెను, ఆ యొక్క సిద్ధపరిచిన వాటిని నువ్వు తీసుకో, నీకు గొప్ప ప్రయాణం ఒకటి ఎదుట ఉంచాను నేను, సుదీర్ఘ ప్రయాణం ఉంది, ఎందుకు నీవు బలహీనంగా మాట్లాడుతావు, నువ్వు లేవు, ఆ ఆహారాన్ని తీసుకో అని దేవదూత ఆయన లేపి ఆ యొక్క ఆహార పదార్థాలు, సిద్ధపరిచిన ఆహార పదార్థాలని తీసి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ మొరపెడుతున్నాడు, మళ్ళీ ఆహారాన్ని తిని, ఇదిగో నీ ఎదుట గొప్ప ప్రయాణం ఉంచాను నేను, నీ ద్వారా గొప్ప కార్యాలు ఇంకా నేను జరిగించబోతున్నాను, కనుక నీవు బలం తెచ్చుకుని ప్రయాణమయ్యమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియులారా, జెజబేలు మాట విని ఏలియా ప్రవక్త బలహీనపరచబడ్డాడు. దేవదూత మాట వినగానే ఏలియా బలాన్ని తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట ఏలియాను బలవంతుడిగా చేసిందండి. తర్వాత అద్భుత కార్యాలు జరిగించిందండి. ఎలీషాను ప్రవక్తగా అభిషేకించేవాడిగా మార్చిందండి. అంతటితో ఏలియాను దేవుడు విడిచిపెట్టకుండా, ఏలియాను దేవుడు తన సన్నిధికి మరణము చూడకుండా అని పిలుచుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట ఎంత శక్తి గలదో మనం గ్రహించాలి. అందుకని చాలామంది, అందుకని చెప్తుంటాను, బైబిల్ గ్రంథాన్ని చదవండి 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 అని. ఇవి దేవుని మాటలండి. బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ దేవుని మాటలు, మానవ జీవితాన్ని బాగు చేసే మాటలు ఇవి. ఈ మాటలు చదివేవారు, వినేవారు, ధ్యానించేవారు కూడా ధన్యులని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. నమ్మిన వారు స్తోత్రం చెబుదామా? చదివేవారు, వినేవారు, ధ్యానించేవారు. నువ్వు చదువు రాకపోతే వినాలి, వింటే చాలు. ఆ మాటలు, ఆ దేవుని మాటలు బలహీనుడైన నిన్ను బలపరుస్తాయి. సమాధానం లేని జీవితంలో సమాధానం ఇస్తాయి. చదువు వచ్చిన వారు చదవాలి, వినాలి, వాటిని ధ్యానించాలి. ఆ చదివిన మాటలు పదే పదే ధ్యానించాలి. చూడు, చదువుకున్న పిల్లల దగ్గర ధ్యానించడం అంటే ఏంటో, పాఠాలు చదివేసి చూడకుండా వాటిని మళ్ళా రిపీట్ చేసుకుంటారు. దాన్ని ధ్యానించడం అంటే అది హృదయంలో ముద్రపడిపోద్ది ధ్యానిస్తే. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక బలహీనుడైనటువంటి ప్రియులారా, ఇక్కడ గిద్యోనును బలపరిచిన దేవుని మాట, బలహీనపరచబడిన ప్రవక్త ఎలీషాను బలపరిచి తన సన్నిధికి నడిపించినటువంటి దేవుని మాట ఎంత శక్తి గలదో మనం గ్రహించాలి. హల్లెలూయా. అటువంటి దేవుని మాట వింటున్న మనం ధన్యులమండి. ఆ దేవుని మాటలు ఎంతగానో వింటే అంత నీకు శక్తి వస్తుంది, అంతగా బలహీనతలు తొలగిపోతాయి, బలపరచబడతావు. నిన్ను ఏ విషయం బలహీనపరుస్తుందో ఆ బలహీనత నుంచి విడిపించేది దేవుని మాట ఒక్కటే. హల్లెలూయా. ఏ మనిషి మాటలో అంత శక్తి లేదు. ఎందుకంటే దేవుని మాటలో జీవముంది, దేవుని మాటలో వెలుగుంది, దేవుని మాటలో జ్ఞానం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి దేవుని మాట మనం వినేవారంగా ఉండాలి, చదివేవారంగా ఉండాలి, ధ్యానించేవారంగా ఉంటే ఆ దేవుని మాటే మనకు నూతన శక్తిని ఇస్తుంది. సమాధానం లేని మన జీవితంలో సమాధానమనిస్తుంది, నెమ్మదినిచ్చి నడిపిస్తుందని ఈ లేఖన భాగాలు చాలా తేటగా బోధిస్తున్నాయి. నమ్మిన వారు స్తోత్రం చెబుతారండి, బిగ్గరగా స్తోత్రం చెబుతారండి. హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దేవుని మాట విన్నవారు ఎంతగా బలపరచబడ్డారు, ఎటువంటి గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ 11వ అధ్యాయం 32 నుంచి 34 వరకు చదవండి చాలు. ఇంకనో ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు, వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహపు నోలను మూశారు, అగ్ని బల్లాన్ని చల్లార్చారు, ఖడ్గదారులు తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పాలదూరి. దేవుని స్తోత్రం చెబుదామా?
ఎందరో భక్తులు దేవుని స్వరాన్ని విని దేవుని యందు విశ్వాసం ఉంచి బలవంతులుగా మారిపోయారు. పరాక్రమమైన కార్యాలు ఎన్నో చేశారు. దానికి కారణం దేవుని మాట. దేవునికి స్తోత్రం. ఆ దేవుని మాట వినడం వల్ల వచ్చే ఆ యొక్క బలం ఎంత గొప్పదో, ఆ వినటం వల్ల వచ్చే విశ్వాసం ఎంత గొప్పదో, విశ్వాసం ద్వారా మనం పొందుకునే బలము, సమాధానం ఎంత గొప్పదో మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. అందరూ భక్తులు పరాక్రమశాలురయ్యారు, యుద్ధాల్లో జయాన్ని పొందారు. కారణం దేవుని మాట విని దేవుని మీద విశ్వాసం ఉంచటం వల్లే. దేవుని మాట వినడం వల్ల దేవుని పట్ల విశ్వాసం కలుగుతాయి. దేవుని మాట ఎప్పుడు కూడా దేవుని వైపు చూపిస్తుంది, దేవుని శక్తిని బయలుపరుస్తుంది. ఆ దేవుని పట్ల నీకు విశ్వాసాన్ని కలగజేస్తుంది. దేవుని పట్ల ఎప్పుడైతే నీ విశ్వాసం ఉంటుందో దేవుని సహాయం కొరకు ఎదురు చూడకుండా ఉండలేవు. హల్లెలూయా. దేవుని సహాయం కొరకు కనిపెట్టకుండా ఉండలేవు. కనుక రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం నుంచి 21 వరకు రాయబడిన మాటలు చదువుకుందాం. కాగా వినుట వల్ల, చదవండి అమ్మా, రోమా 10:17. కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తు యేసు మాటలను వలన మాత్రమే కలుగును. అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. ఆయన స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళాయి. మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలునకు తెలియకున్నదా? కంటిన్యూ చదవాలి. జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించేదు, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలగజేసేదను అని మొదట మోసే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి నన్ను వెతుకువారికి నేను దొరికితిని, నన్ను విసారింపని వానికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడి ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితినని చెప్పుచున్నాడు. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆ కాంపౌండ్ వాళ్ళు ఉన్నవారు ఎవరో చేతులు ఎత్తట్లా. ఇక్కడ లేరా మీరు? ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. ఎందుకంటే నేను చూస్తూ చెప్పడం మాకు అలవాటు, అందరూ కళ్ళు మూసుని చెప్పాం మేము. దాంతో వినండి, వింటే ఖచ్చితంగా మీలో ప్రేరేపణ వస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. ఎవరి మాట? లోకములో ఎవరి మాట కాదు. ఎంత గొప్పవాడైనా వారి మాట మనకు విశ్వాసాన్ని కలగచేయదు. యేసు మాట వల్ల మాత్రమే మనకు దేవుని పట్ల విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య మాటలో ఏముందో తెలుసా? జీవముంది. యేసయ్య మాటలో వెలుగుంది. యేసయ్య మాటలో జ్ఞానముంది. హల్లెలూయా. నీ మాటలో జీవమున్నది. యేసయ్య మాటలో జీవముంది. యేసయ్య మాటలో వెలుగు ఉంది. ఆ వెలుగు మనలో ఉన్న పాపమనే చీకటిని తొలగిస్తుంది. యేసయ్య మాటలో జ్ఞానం ఉంది. మనలో ఉన్న అజ్ఞానాన్ని, అవివేకాన్ని తొలగించి వివేకం గల వారిగా మారుస్తుంది. అందుకనే యేసయ్య మాట వినగానే దేవుని పట్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని స్తోత్రం. లోకంలో ఎవరి మాట విన్నా దేవుని పట్ల విశ్వాసం కలగదు. వారి మాటల్లో జీవం లేదు, వారి మాటల్లో వెలుగు లేదు, వారి మాటల్లో జ్ఞానము లేదండి. ఒక యేసయ్య మాటలోనే జ్ఞానముంది, జీవముంది, వెలుగుంది. కనుకనే దేవుని పట్ల మనల్ని
విశ్వాసం ఉంచేవారిగా చేసేది యేసయ్య మాట ఒకటే. దేవుని స్తోత్రం. అందుకని యేసు మాటలు వినడానికి వేగిరపడాలి. యేసయ్య మాటలు వింటే నువ్వు దేవుని పట్ల విశ్వాసం గలవాడిగా, గలదానిగా మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు మాట మనం వినేవారంగా ఉండాలి. అప్పుడే దేవుని పట్ల విశ్వాసం గలవారుగా మారిపోతాం. దేవుని పట్ల విశ్వాసం ఎప్పుడైతే మనకు కలుగుతుందో ప్రతి విషయంలో దేవుని సహాయం కొరకే ఎదురు చూస్తాం. అప్పుడే దేవుడు నూతన బలాన్ని మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ఇంకా అనేకమైన విషయాలు రాసుకొచ్చాడండి. అక్కడ ఇశ్రాయేలులకు తెలియదా దేవుని మాటలున్న శక్తి తెలియదా దేవుని నమ్ముకున్న వారికి అంటాడు. కనుక అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, దేవుడట తను వెతికిన వారికి దొరుకుతాడట, తన్ను వెతకని వారికి కూడా దొరికేవాడిగా ఉన్నాడని రాశాడు అక్కడ. దేవుని స్తోత్రం చెల్లించండి. నిజంగా దేవుని శక్తిని ఎరిగిన బిడ్డవైతే దైవ సన్నిధిని వెతుకుతావు. ఆయన నిన్ను నూతన బలముతో నింపుతాడు. అయితే దేవుడు ప్రేమామయుడు కనుక దేవుణ్ణి వెతకని వారు ఎందరో ఉన్నారు, దేవుణ్ణి ఎరగని వారు ఎందరో ఉన్నారు. వారి కూడా ఆయన వెతికి వారికి నూతన బలాన్ని ఇస్తాడట. దేవుని స్తోత్రం చెబుదామా? దేవుడు ఎంత ప్రేమమయుడండి. ఆయన వెతికిన వారికే కాదు, వెతకని వారు కూడా దొరికే దేవుడని అక్కడ ప్రవక్తల ద్వారా దేవదేవుడు ప్రవచించిన మాటలు ఎన్నో ఉన్నాయి. దేవుని బిడలను చెప్పుకుంటూ దేవునికి లోబడని వారు ఉన్నారు, దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. వారి కోసం దినమెల్లని చేతులు సాచే ఉంచాడని 3 విషయాలు అక్కడ రాయబడ్డాయి. దేవుని స్తోత్రం చెబుదామండి. నిజంగాను దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని సన్నిధిని వెతికే అనుభవం నీకుంటే దేవుడు నీకు దొరుకుతాడు, నూతన బలాన్ని ఇస్తాడు, నూతన శక్తితో నింపుతాడని లేఖనాలు చెబుతున్నాయి. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం ఒకసారి 9 నుంచి చదువుదామా? అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయనతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలో, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అంటాడు పౌలు భక్తుడు. దేవుని స్తోత్రం. సౌలు పౌలుగా మార్చబడిన తరువాత పౌలు యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఏర్పడిందంట, ఒక బలహీనత వచ్చిందటండి. ఆ బలహీనతను బట్టి దేవునికి మొరపెడుతున్నాడు పౌలు భక్తుడు. దేవా, నీవిచ్చిన ప్రత్యక్షతలు బహు విశేషముగా నాకు కలిగినందున సాతాను నా శరీరం ఒక ముళ్ళు పెట్టింది, నీ చిత్తమైతే దానిని తొలగించమని ముమ్మారు దేవుణ్ణి వేడుకున్నాడట. ఈ దేవుణ్ణి వేడుకోవడం మనకు దేవుని సన్నిధి వెతికాడు. ఈ శరీరంలో ఉన్న బలహీనత నన్ను కృంగదీస్తుంది, సాతానే ఈ బలహీనత పెట్టిందని నాకు తెలుసు, నీ చిత్తమైతే తొలగించు నాయన అని ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నా కృప నీకు చాలు. దేవుని స్తోత్రం. నీ బలహీనతందు నీకు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్పాడు. అది విన్నటువంటి పౌలు భక్తుడు అంటాడు, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు. నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా వాటిలో నేను ఆనందిస్తున్నాను అంటాడు. ఎందుకో తెలుసా? నన్ను బలపరిచే దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసం. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మన శరీరంలో ఎన్నో రకరకాల బలహీనతలు వస్తాయి,
లోకరీత్యా అనేకమైన బలహీనతలు ఎదురవుతాయి. శరీర సంబంధ వ్యాధి బాధల ద్వారా అనేకమైన బలహీనతలు ఎదురవుతాయి. కానీ వాటిని చూసి మనం భయపడకుండా ఆ బలహీనత నుంచి విడిపించే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆయన సన్నిధిని వెతకగలిగితే, మొరపెట్టగలిగితే నువ్వు దైవస్వరాన్ని వింటావు. దేవుడు నీ మనస్సాక్షితో మాట్లాడతాడు. పౌలుతో మాట్లాడని దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. ఎందుకని పక్షపాతము లేనివాడు కనుక సౌలుతో ఎప్పుడైతే నా కృప నీకు చాలని చెప్పాడు, వెంటనే సౌలు నూతన బలాన్ని పొందుకున్నాడు. శరీరములో ముళ్ళు ఉన్నది, కానీ ఆ ముళ్ళు అతను ఎన్నడూ కూడా కృంగదీయలేకపోయింది. ఆ శరీరం ఏర్పడిన బలహీనత ఆయన ఏనాడు కృంగదీయలేకపోయింది. ఏనాడు అతను దుఃఖాన్ని గురి చేయలేకపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆ బలవంతుడనే దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. ఆ దేవుని సహాయం కూడా కనిపెట్టడం ప్రారంభించాడు. కనుకనే ఆ పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలుగుచున్నానంటాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆనాడు పౌలుతో మాట్లాడిన దేవుడు ఈనాడు మనతో కూడా మాట్లాడేవాడై ఉన్నాడనే సంగతి మర్చిపోకండి. నువ్వు నిజంగా ఆయన మొరపెట్టగలిగితే నీ శరీరం ఏర్పడిన ముళ్ళు యొక్క ఆ బలహీనతను బట్టి, లోకములో నీకు ఎదురవుతున్న బలహీనతలను బట్టి విడిపించే ఆ ప్రభువునకు నువ్వు మొరపెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరిచేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా లోకములో సంచరిస్తున్న దినాలవి. ఒక రోజున గెన్నేసరిని సరస్సు తీరానికి ప్రభు వస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు ఆయన మాటలు వింటూ ఆయన మీద పడుతున్నారు. అటువంటి సమయంలో సూర్యోదయ సమయం అంటది. ఆ సమయంలో ఆ నదీ తీరమున 2 దోణులు ఉన్నాయి. ఒకటి షిమోనుదైన దోణి, రెండవది జబదై కుమారులైన యాకోబు యోహానుల దోణి. అయితే 2 దోణులను చూశాడు ఆయన. చూడగానే ఒక దోణి వద్దున్న షిమోను హృదయాన్ని పరిశీలించాడు. ఆ 2వ దోణి వద్దున్న యాకోబు యోహానుల హృదయాన్ని కూడా చూశాడు. ఎందుకంటే మన ఆరాధిస్తున్న ప్రభు మన హృదయాలను చూసే దేవుడు. హల్లెలూయా. ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు ప్రియులారా. కనుక ఆ జబదే కుమారులు మనస్సును చూస్తే వారు నిశ్చింతగా ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ కడుకు ఇంటికి వెళ్ళిపోదామని సంతోషముతో వాళ్ళ కడుక్కుంటున్నారట. అయితే షిమోను హృదయాన్ని చూస్తే షిమోను వేదనతో ఉన్నాడు, రోదన చేస్తున్నాడు. అయ్యో నాకెవరు సహాయం చేస్తారు, నా కష్టానికి ప్రతిఫలం దొరకలేదే, ఈ దోనికి అద్దెవరు ఎలా కట్టాలి, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, నా కుటుంబ అవసరాలు ఎలా తీర్చబడతాయి, ఇంకా దేవుడు తప్ప ఎవరు నాకు సహాయం చేయలేరని ఆలోచనతో, నిరాశతో, దేవుడే తప్ప ఎవరు నాకు సహాయం చేయలేని ఆలోచనతో ఉన్నాడట. ఆ ఆలోచన చూసిన దేవదేవుడు ఆ షిమోనుదైన దోణి వద్దకే వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఆ షిమోనుదైన దోణి వద్దకు వెళ్ళి ఆ షిమోనుతోనే మాట్లాడుతున్నాడు. కొంచెము దోణిను నీళ్ళలోకి త్రోస్తావా అన్నాడు. యేసయ్య మాట వినగానే షిమోను హృదయంలోని నిరాశ తొలగిపోయింది, నిరీక్షణ వచ్చింది. యేసయ్య మాటలను శక్తి అంత గొప్పది ప్రియులారా. నిజంగా దేవుడు తప్ప నాకు ఎవరు సహాయం చేయలేరని మనసు నీలోకి వస్తే ఆ ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రభు మాట వినగానే నీలో నిరాశ తొలగిపోతుంది, నిరీక్షణ కలుగుతుంది. షిమోను నిరీక్షణ కలిగింది కనుకని ఆ దోణెను వెంటనే ఆ కట్టినటువంటి దోణెను ఇప్పాడట, నీళ్ళలోకి త్రోసి. కానీ యేసయ్య దోణికి కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దోణి మీద కూర్చుని షిమోనుతో, అక్కడ ఉన్న జబదే కుమారులతో, తనతో వచ్చినటువంటి వారందరితో మాట్లాడడం ప్రారంభించినప్పుడు షిమోను మనసంతా యేసు మాటల మీదే నిలిచిపోయింది. కారణం ఏంటంటే యేసు మాటలున్న శక్తిని షిమోను గ్రహించగలిగాడు కనుక ఆయన మాటలోనే ఇంత శక్తి ఉంది. నా నిరాశ పోయింది, నిరీక్షణ నాలో పుట్టింది. అయితే ఈయన తప్ప ఎవరు నాకు సహాయం చేసేవారు లేరని, ఈయన మాటే గొప్ప శక్తి కలదని గ్రహించాడు కనుక ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట ఆసక్తితో ఆలకిస్తున్నాడట. హల్లెలూయా.
ఎప్పుడైతే ఆసక్తితో ఆలకిస్తూ ఉన్నాడో ఆ యొక్క ఎరిగినటువంటి యేసయ్య సీమోనుతో అంటున్నాడు, ఇప్పుడు దోణి నీళ్ళ లోతుకు నడిపించి వలలు వేసి చేపలు పట్టుకోండి అన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు సీమోను అంటాడు, అయ్యా బోధకుడా, రాత్రి అంతా శ్రమపడ్డాం కానీ ఒక చేప కూడా దొరకలేదు, అయినను నీ మాట చెప్పునంటాడు. ఎందుకంటే నీ మాటే నాలో నిరీక్షణ పుట్టించింది, నిరాశను తొలగించింది. నీ మాటలో శక్తి ఉందయ్యా, నీ మాటలో మహిమ ఉందయ్యా, నీ మాట మాత్రము సెలవి, నేను మాట మాత్రం చేస్తే అద్భుతాలు చేస్తామని నమ్ముతున్నామని వెంటనే దోణిని లోతుకు నడిపించి వలలు వేయగా విస్తారమైన చేపలు పడ్డాయి. దేవుని స్తోత్రం. అందుకే ఎఫెసీ పత్రిక 3:20 రాయబడింది. ప్రియులారా, ఆ చదవండి త్వరగా. ఎఫెసీ పత్రిక 3:20, మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మన అడిగి వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభు ఎంత గొప్పవాడు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలవాడండి ఆయన. ఎప్పుడండి నువ్వు ఆయన మాట వినగలిగితే, ఆయన మాట వింటే ఆయన మాట నీలో నిరీక్షణ పుట్టిస్తాడు. ఆయన నీలో ఎప్పుడైతే నిరీక్షణ కలగజేస్తుందో ఆయన సహాయం కొరకు కనిపెట్టగా నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. అందుకే కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి చదివినట్లయితే పౌలు భక్తుడు అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. కాబట్టి మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు నశించుచున్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం గనుక క్షణమాత్రముండు ఈ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన మహిమ భారము కలుగ చేయుచున్నవి. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములైనవి. దేని స్తోత్రం చెబుదామా. కనుక ప్రభు అయిన క్రీస్తు మాట ఎంత శక్తి గలదో నిజంగా మనం గ్రహిస్తే మనం దేనికి అధైర్యపడమండి. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అప్పుల బాధలున్నా, శరీర రోగమున్నా, కుటుంబ సమస్యలున్నా, ప్రతి విధమైన సమస్య నుంచి విడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మనం అధైర్యపడం. మన శరీరం, బాహ్య పురుషుడైన శరీరం చిక్కిశల్యమైపోతున్నా మన అంతరంగ పురుషుడు, మన ఆత్మ దినదినము నూతన బలాన్ని పొందుకుంటూ ఉంటాడు. కనుక మనం దృశ్యమైన వాటిని చూడం. మన కంటికి కనబడే అప్పులు, వ్యాధులు, బాధలు, కొదువులు, కొరతలు వాటి వైపు చూడకుండా వాటి నుంచి విడిపించి సర్వ సమృద్ధినిచ్చే యేసు వైపే చూస్తాం. హల్లెలూయా. ఆయన అదృశ్యుడైన దేవుడు. ప్రియులారా, ఆయన కంటికి కనబడేవాడు కాదు. విశ్వాసముతోనూ చూడగలిగితే నీ జీవితంలో కార్యములు జరిగించగలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనులు బలపరిచేవాడు, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చేవాడు. అటువంటి దేవుని వైపు చూసే మనసు నీకుందా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-3 వచనాలు ఈ మాట మనం చూడగలం. చూడండి త్వరగా. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదాం. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఇటువంటి అనుభవాన్ని నేను కలిగి ఉంటాను ఆశ నీకుంటే విశ్వాసమును కర్త యేసయ్యే
దాన్ని కొనసాగించేవాడు ఆయనే. ఆయన వైపు చూస్తూ మన ముందు ఉంచినటువంటి పందెములో మన ఓపికతో పరిగెత్తుతాం. ఎందుకంటే మన జీవితమే పందెపు రంగం. శ్రమలు, కష్టాలు, శోధనలు, వ్యాధులు, బాధలు, కొదువులు, కొరతలు అనేవి మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. వాటి నుంచి విడిపించి బలపరిచి నడిపించేవాడు మన నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల మా ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇది నారాధులు మీ సన్నిధి నుంచారు. మీ సహాయం మాకు దయచేసినందుకు వందనాలయ్యా. అయా, పాపభీతి నుంచి విడిపించిన దేవుడవు, లోక సంబంధమైన ప్రతి సమస్య నుంచి విడిపించి బలపరిచి నడిపించే దేవుడివై ఉన్నావని మరొకసారి మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. ఎందరైతే విశ్వసించి నీ సహాయం కొరకు కనిపెట్టే మనస్సులు కలిగి ఉన్నారో వారందరినీ బలపరచండి, వారి జీవితాలు స్థిరపరచండి, వారి యొక్క ప్రాణానికి నెమ్మదిని కలగచేయండి. మీ ఆశీర్వాదాలతో నింపి సహాయం చేయండి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. ఎవరే స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారో వారి ప్రతి అవసరత అక్కర మహిమలో తీర్చండి. దేవానికి వందనాలు. సహాయం చేయండి, మహిమ పొందండి. యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి.